హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఇంతకుముందు మీకు బంగారు పోయింది, నాది తులం బంగారు అండ్ అమౌంట్ పోయిందని చెప్పాను కదా. అది మా తమ్ముడు భార్య తీసుకెళ్ళిందని చెప్పాను కదా. అది పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను, ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. బట్ మొన్న కిరసనాలు పోసుకొని నేను పాప ఇద్దరం పోసుకున్నాము. అయినా సరే వాళ్ళు పిలిచి ఆమెని 2-3 ఏట్లు కొట్టారు. అయినా సరే ఆమె నిజం చెప్పలేదు. ఆమె ఈ పోలీస్ వాళ్ళు కూడా ఏం చేస్తుంటారంటే వాళ్ళని లాకప్లో వేసామని నాకు అబద్ధం చెప్పారు. ఈరోజు కూడా నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళొచ్చాను, వాళ్ళు అబద్ధం చెప్పారు. బట్ నాకు ఇప్పుడు తెలిసింది వాళ్ళు ఇక్కడ నుంచి వేరే దగ్గరికి మారిపోయారంట. బట్ వాళ్ళు వీళ్ళే అండి, నేను చూపిస్తాను చూడండి. వీళ్ళు ఎక్కడైనా కనిపిస్తే నాకు మెసేజ్ చేయండి ప్లీజ్ అండి. బట్ నాకు కనీసం అయితే ఏమంటారు, ఇప్పుడు అది కొనాలంటే మినిమం 5 లక్షలు అవుతుంది. మీరు ఎవరైనా వీళ్ళని గుర్తుపడితే నాకు చెప్పండి. పోలీసు వాళ్ళు కూడా నాకు సహకరించట్లేదు. అంటే కోర్టులు కేసులు అది తొక్కతొడుకులు కట్ట వాళ్ళు లాకప్లోనే ఉంటారని నాకు అబద్ధం చెప్పిండ్రు. ఇందాకనే వెళ్ళొచ్చాను నేను, నాకు అబద్ధం చెప్పిండ్రు. బట్ ఇప్పుడే నాకు తెలిసింది వాళ్ళు ఇక్కడ లేరు, పారిపోయిండ్రని. అయితే దొంగతనం చేసిన వాళ్ళే కదా పారిపోతారు. సగం సగం బంగారం తీసి దొంగ అయితే సగం సగం ఎందుకు తీస్తారు, మొత్తం తీస్తారు కదా. సగం సగం తీసుకెళ్ళిండ్రు. సరే మరి తీసుకెళ్లారు కదా, ఒకసారి చూడండి. వీళ్ళు ఫోటో చూపిస్తాను. వీళ్ళు ఎక్కడ ఉంటారో చూసి ఎవరైనా చూసిన వాళ్ళంటే నాకు ఇమీడియట్గా నాకు మెసేజ్ చేయండి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, వీళ్ళే వాళ్ళు. మీరు కంపల్సరీ వీళ్ళని గుర్తుపడితే వీళ్ళు ఎక్కడున్నా సరే నాకు ఇమీడియట్గా నాకు ఇన్స్టాల్లో మెసేజ్ చేయండి, లేదా కాల్స్ అన్నా చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. మీకు దండం చేస్తాను. ఒక నెల నుంచి మంచిని కాలేకపోతున్నాను నేను. వీళ్ళు ఎక్కడున్నా సరే నాకు పట్టివ్వండి. నా సొంత తమ్ముడు సొంత మద్దలే నాకు ఇంత ద్రోహం చేసిండు. వీళ్ళని అసలు వీళ్ళకంటే ఫస్ట్ పోలీసులను అనాలి. ఎందుకంటే పోలీసుల తప్పు ఇది మొత్తం. వాళ్ళు లాకప్లో ఉంటారని నాకు అబద్ధం చెప్పారు. బట్ వాళ్ళు లాకప్లో లేరు, వాళ్ళు పారిపోయిండ్రు, ఇక్కడ నుంచి ఎస్కేప్ అయ్యిండ్రు. అది ఆ విషయం కూడా వాళ్ళ ఫ్రెండ్కు చెప్పాడంట. నేను ఇటు వెళ్తున్నాను వేరే దగ్గరికి, నేను ఉండే అడ్రస్ కూడా చెప్పాను, నీకు ఏమైనా కావాలంటే అమౌంట్ కూడా ఇస్తాను, కానీ నువ్వు ఎవరితో చెప్పొద్దు అని చెప్పాడంట. అమౌంట్ వాళ్ళిద్దరు ఏ పని చేయరు. అమౌంట్ ఎక్కడి నుంచి చేస్తారు ఫ్రెండ్స్? ఒకసారి మీరు నా బాధను అర్థం చేసుకోండి. ఇది ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ప్లీజ్ ప్లీజ్ ఫ్రెండ్స్. నా మీద అభిమానం ఉన్న వాళ్ళు ఎవరికైనా ప్లీజ్ మిమ్మల్ని అడిగే ఇది ఒక రిక్వెస్ట్ ప్లీజ్. లేదంటే నేను నా పాప ఇద్దరము ఓకే మా ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుంది. ప్లీజ్ ఫ్రెండ్స్, వీళ్ళు దొరకాలి. ఇప్పటి వరకు నాకు చిన్న సందేహం, నిజంగా తీశారా లేదా అనేది ఒకటి ఉండేది, కానీ ఇప్పుడు కన్ఫర్మ్ అయిపోయింది నాకు. వీళ్ళు దొరికితే చాలా నాకు అందరికి సెండ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ప్లీజ్. మీకు దండం చేస్తాను ప్రతి ఒక్కరికి. హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఇంతకుముందు మీకు బంగారు పోయింది, నాది తులం బంగారు అండ్ అమౌంట్ పోయిందని చెప్పాను కదా. అది మా తమ్ముడు భార్య తీసుకెళ్ళిందని చెప్పాను కదా. అది పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను, ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. బట్ మొన్న కిరసనాలు పోసుకొని నేను పాప ఇద్దరం పోసుకున్నాము. అయినా సరే వాళ్ళు పిలిచి ఆమెని 2-3 ఏట్లు కొట్టారు. అయినా సరే ఆమె నిజం చెప్పలేదు. ఆమె ఈ పోలీస్ వాళ్ళు కూడా ఏం చేస్తుంటారంటే వాళ్ళని లాకప్లో వేసామని నాకు అబద్ధం చెప్పారు. ఈరోజు కూడా నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళొచ్చాను, వాళ్ళు అబద్ధం చెప్పారు. బట్ నాకు ఇప్పుడు తెలిసింది వాళ్ళు ఇక్కడ నుంచి వేరే దగ్గరికి మారిపోయారంట. బట్ వాళ్ళు వీళ్ళే అండి, నేను చూపిస్తాను చూడండి. వీళ్ళు ఎక్కడైనా కనిపిస్తే నాకు మెసేజ్ చేయండి ప్లీజ్ అండి. బట్ నాకు కనీసం అయితే ఏమంటారు, ఇప్పుడు అది కొనాలంటే మినిమం 5 లక్షలు అవుతుంది. మీరు ఎవరైనా వీళ్ళని గుర్తుపడితే నాకు చెప్పండి. పోలీసులు